పెద్దపల్లి జిల్లా మంతనిలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం భర్త దహన సంస్కారాలు జరగకుండా ఆపిందో భార్య. సురేష్ అతని భార్య సంధ్య బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. తరచూ వివాదాలు జరగడంతో కొన్ని రోజుల నుంచి సంధ్య సురేష్ కు దూరంగా ఉంటుంది. 3 రోజుల క్రితం అనారోగ్యంతో సురేష్ మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం మందని తీసుకొచ్చారు. ఈ క్రమంలో తనకు కుమారుడు ఉన్నాడని, భర్త ఆస్తిలో సగం వాటా కావాలంటూ సంధ్య డిమాండ్ చేస్తూ దహనం జరగకుండా అడ్డుపడింది. నిన్నటి నుంచి 2 కుటుంబాలు మందని గోదావరి నది ఒడ్డునే డెడ్ బాడీతో ఉన్నాయి. అక్కడ నుంచి ఊరికి వెళ్తున్నాము, ఊళ్ళో మాట్లాడదాము అన్నారు. సరే ఊళ్ళో ఎంతైనా అది కూడా వాళ్ళ నెగిటివ్ ప్లేస్ కదా అని చెప్పి ఊరికి వచ్చిన తర్వాత కూడా ఊరికి తీసుకురాకుండా ఈ గోదావరి గంగ దగ్గర తీసుకొచ్చాం. గంగ దగ్గర తీసుకొచ్చిన కరీంనగర్ గంగ దగ్గర మంతిని గంగ. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక లైట్ లేదు, ఒక ఫ్యాను లేదు, చిన్న పిల్లగాడు ఇదంతా చేస్తూ కూర్చున్నా సరే వాళ్ళు అక్కడ సాగుని అక్కడ వదిలేసినారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, మా పాటికి మేము ఉన్నాము. ఈ నైట్ పూట పిల్లల్ని పెట్టుకొని మేము నైట్ 9:30కి వచ్చినాము. 9:30 నుంచి ఇప్పటిదాకా ఇక్కడే స్టే చేస్తున్నాం మేము. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. నా బాబుకి న్యాయం జరిగింది, నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాము. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు అయిన తర్వాతకైతే మేము ఏం చేయలేము, ఏం మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేతుందో నా కొడుకు తీయండి, నాకు ₹1 వద్దు. నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తరఫు నుంచి నాకు ₹1 వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు. నేను ఉన్న రోజులు కొట్లాడుకుంటా అయిపోయింది.